హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు కూరగాయలు ఏం లేవు, ఏం చేయాలో అర్థమైతలేదు. పోయిన వారము మా కాలనీలో మార్కెట్ పెట్టలేదు, అందుకని కూరగాయలు ఏం తెచ్చుకోలేదు. చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తున్నా, ఏమి లేవు. ఒక పాలకూర కట్ట అయితే దొరికింది. ఆ ఒక్క కట్టతోనే ఇప్పుడు ఇద్దరు సరిపడా కూర వేసుకోవాలి. ఇది 11 రోజుల కింద తెచ్చిన పాలకూర కట్ట. ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి, కొంచెం కూడా పాడు కాలేదు. కవర్ లో ఒక క్లాత్ వేసి పెడితే అస్సలు పాడు కాదు, వాటర్ అంతా పీల్చుకుంటది. ఇంకా మురిగిపోవడము పాడవడం ఏం ఉండదు. ఆకులు మంచిగా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంది చూడండి. తెచ్చినాం అన్నట్టుంది, అది అంత ఫ్రెష్ గా ఉంది చూడండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఎంత ఫ్రెష్ ఉంది. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని పాలకూర కట్టకున్న రబ్బర్ బ్యాండ్ తీసేసి ఫ్రెష్ గా ఉన్న ఆకులన్నీ నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం మూలంగా ఏమైనా సన్న సన్న క్రిమి కీటకాలు ఉన్నా కూడా చచ్చిపోతాయి. ఇక్కడ పాలకూర పెద్దగా అయిపోయింది, గిన్నె చిన్నగా అయింది కాబట్టి పట్టట్లేదు అందులో. అందుకే మధ్యలో కట్ చేసి 2-3 సార్లు కడుక్కోవాలి. ఈ ఒక్క పాలకూర కట్ట మనకు ఏ మూలకు సరిపోదు కాబట్టి ఫ్రీజర్ లోంచి స్వీట్ కార్న్ తీసి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని 2 గుప్పెలు స్వీట్ కార్న్ వాటర్ లో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ తీసుకొని పొట్టు తీసుకొని ఒక గ్రేటర్ తీసుకొని సన్నగా తురమాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకున్నా, కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి, మన కూర క్వాంటిటీని బట్టి ఉల్లిగడ్డలు తీసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఈ విధంగా తురుముకోవాలి. తురుమంతా ప్లేట్ లో పక్కకు అనుకొని పాలకూర ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానింది. దీన్ని నీట్ గా 2-3 సార్లు వాష్ చేసి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూరను మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆకుకూర కాబట్టి తొందరగానే గ్రైండ్ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. తీసుకొచ్చిన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4-5 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆవాలు మినపప్పు పోపుకేసి మనం తురుము పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా పోపులో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఈ కూర నెయ్యితోనే బాగుంటది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. మనం రుబ్బి పెట్టుకున్న పాలకూరలో మనకి ఇష్టం వచ్చినంత కరివేపాకును మిక్సీ జార్ లో వేసుకొని, నేనైతే ఇక్కడ 12 రెమ్మలు వేస్తున్నా. ఇది ఇప్పుడే తెంపుకొచ్చిన మా చెట్టు ఫ్రెష్ కరివేపాకు కూడా పాలకూరతో పాటు మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి. చూడండి, పట్టుకొచ్చిన. ఈలోగా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయినాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఫ్లేమ్ మట్టుకు సిమ్ లోనే ఉంచుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ½ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేగిన తర్వాత ½ టీ స్పూన్ పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, పాలకూరలో సాల్ట్ ఉంటది కొంచెం చూసి వేసుకోవాలి. గిన్నెలో వాటర్ లో వేసిన స్వీట్ కార్న్ ను మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని వేగిన ఉల్లి తురుమును సైడ్ కనేసి మధ్యలో వచ్చిన నెయ్యిలో 1 టీ స్పూన్ కారం వేసి 20 సెకండ్లు మట్టుకే వేయించాలి. ఎక్కువసేపు అయితే మాడిపోయి టేస్ట్ మారుతుంది కూరది. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి అన్ని ఒకదానికొకటి కలిసేట్టు కలుపుకోవాలి. కడాయిలోని ఇంగ్రీడియంట్స్ అన్ని స్వీట్ కార్న్ పట్టిన తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న పాలకూర కరివేపాకు పేస్ట్ ను కడాయిలో వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ తోని కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, అప్పుడే కడాయి చుట్టూ నెయ్యి వదులుతుంది. ఆకుకూర కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి 1 నిమిషం ఉడికించి హై ఫ్లేమ్ మట్టుకు పెట్టద్దు, లోనే పెట్టాలి. హై అంటే మొత్తం మాడిపోతుంది. మనం వాటర్ కూడా ఏం పోయలే కాబట్టి మాడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక ½ గ్లాస్ వాటర్ పోసి ఆ నీళ్లను కూరలో పోసుకొని ఇంకొక ½ గ్లాస్ వాటర్ కూడా పోసి, ఎందుకంటే ఉడకాలి కదా, ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోయాలి. నీళ్లు పోసి మంచిగా ఉడికించుకోవాలి. వాటర్ పోయకపోతే మటుకు ఎంత లో ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోతుంది. ఇంకో స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 10 జీడిపప్పు పలుకులను మధ్యకు చీల్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నాకు జీడిపప్పు అంటే ఇష్టం కాబట్టి కూరలో వేస్తే మంచిగా ఉంటుందని వేస్తున్నా. చూడండి, మీకు క్లోజ్ అప్ లో చూపిస్తున్నా. నెయ్యి అంతా మంచిగా పైకి వచ్చింది కదా, చాలా టేస్ట్ గా ఉంటుందండి. మనం వేసిన నెయ్యి మొత్తం పైకి వచ్చింది. చూడండి, నెయ్యితో ఈ కూర చాలా బాగుంటది. అయిపోయిందండి, ఇంకా మొత్తం కూర అంతా దగ్గరకు వచ్చేసింది. చూడడానికి కూర కొంచెం కనిపిస్తుంది కానీ సరిపోద్దండి. ఇద్దరికైనా ముగ్గురికైనా కూడా సరిపోతుంది. కడాయి పెద్దగా ఉంది కాబట్టి మీకు కూర కొంచెం అనిపిస్తుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూర పైన డెకరేషన్ పర్పస్ గా పెట్టుకోవాలి. అన్నంలో కలుపుకొని తింటుంటే మధ్యలో జీడిపప్పు వస్తుంటే మటుకు భలే క్రంచిగా చాలా బాగుంటదండి తింటుంటే. స్వీట్ కార్న్, జీడిపప్పు, పాలకూర చాలా అంటే చాలా బాగుంటది. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. ఇంకా అయిపోయింది పాలకూర స్వీట్ కార్న్ తో చేసిన కూర. మూత పెట్టి స్టవ్ బంద్ చేసిన. ఈలోగా లంచ్ టైం కూడా అయింది. వడ్డించుకుంటున్నా. ఫస్ట్ కూర పెట్టుకుంటున్నా. మనం ఫస్ట్ కూర పెట్టుకోవాలి, అన్నం పెట్టుకోవద్దు. తర్వాత అన్నం పెట్టేసి కొంచెం చట్నీ కూడా పెట్టుకుంటున్నా. నాకు చట్నీ కంపల్సరీ రోజు తింటా నేను. సైడ్ డిష్ గా
కీరాలు, ఆనియన్స్. నాకైతే ఆనియన్స్ కీరాలు తప్పకుండా ఇష్టం కాబట్టి రోజు తింటా, అందుకని పెట్టుకున్నాను. చూడండి మీకు క్లోజ్ అప్ లో చూపిస్తున్నా. కూర ఎంత మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా అంత బాగుంటది. చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ అంత బాగుంటది. కూర అన్నంలో కలుపుతున్నా, మీకు తిని చెప్తా ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేసిన, ఎప్పుడు చేయలేదు ఇది, అయినా చాలా టేస్ట్ వచ్చింది. కూరగాయలు లేనందుకు నాకు వచ్చిన ఆలోచనకు రూపమే ఇది. స్వీట్ కార్న్ పాలకూరతో చేసిన కూర, మధ్యలో కీరాలు, ఆనియన్ నంచుకుంటూ తింటే మనకు వెయిట్ లాస్ అవుతాము. అన్నం ఎక్కువ తినలేము. ఇవన్నీ తింటుంటే ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. అందుకోసం ఎక్కువ కీరాలు, ఆనియన్స్ తింటాను నేను. కేవలం వెయిట్ లాస్ కోసం ఇష్టం కూడా, అయినా కూడా వెయిట్ లాస్ కోసం కూడా ఎక్కువ తింటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పని క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.